చేయాలంటే ఎంత టైం పడుతుందండి? కొత్త వాళ్ళు వస్తున్నారు. ఒక అనుభవజ్ఞులైన కమెడియన్లు మనకి ఎంతమందిని పోగొట్టుకుంటున్నాం మనం. ఒకప్పుడు ఎస్వీఆర్కి ఆల్టర్నేటివ్ లేదు, సూర్యకాంతం గారికి లేదు, ఇలా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంతమంది కమెడియన్లకు వీళ్ళకి ఎవరు, ఎంఎస్ గారికి ఎవరు ఆల్టర్నేటివ్ చెప్పండి? నేను చేయగలనా? ఆయన ప్లేస్ని భర్తీ చేయగలనా? ఇంకెవరైనా చేయగలరా? ఇలా వేలు ఇలా అన్నాడంటే చాలు మనకి ఎంత నవ్వు వస్తుంది. కొన్ని లక్షల సార్లు ఆయన అని అన్నా కూడా అదొక ఇమేజ్. ఒక నటుడు గురించి మాట్లాడుకోగానే లేక తలుచుకోగానే స్క్రీన్ మీద కనపడగానే అతని ఇమేజ్ ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా గుర్తొస్తారు. అలాగా ఆయన సంపాదించుకున్న ఇమేజ్, ఎన్ని క్యారెక్టర్లో ఆయన నవ్వించాడు. మేము కలిసి చేసిన సినిమాలు ఒక 60-70 సినిమాలు మా కాంబినేషన్లో ఉంటాయండి. మా కాంబినేషన్ కాకుండా ఒకే సినిమాలో ఇద్దరం ఉన్నాం. ఇంకా ఎన్ని. నాకు ఒక తీపి గుర్తు చాలా బాగుందనే సినిమాలో ఆ ఎక్కాల బుక్, ఆ సీను అనుకోకుండా మా బాస్ ఈవీవి గారు పోస్టర్ వేశారండి, నాది ఎంఎస్ది. ఆయన అడ్రస్ అడుగుతున్నట్టు, నేను ఈ కోరమావిడేది అడ్రస్ చెప్తున్నట్టు పోస్టర్ వేశారు. అలా ఇద్దరు కమెడియన్ది పోస్టర్ వేయరండి జనరల్గా. అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు, శ్రీకాంత్, సురేష్. ఇంకా పెద్ద పెద్ద ప్యాడింగ్ ఉందండి. మాది ఇద్దరిది మెయిన్ ఫుల్ సైజు వేసి చుట్టూ వీళ్ళందరినీ పెట్టి ప్యాడింగ్. అది మా అదృష్టం. అది అడ్రస్ అడుగుతున్నట్టు చెబుతున్నట్టు. అది నేను లామినేట్ చేయించి రోడ్డు మీద పెడతారు కదా, అది నా ఇంట్లో పెట్టుకున్నానండి. ఒక గోడకి చాలాసార్లు మా మేనేజర్ చెప్తుంటాడు, ఏమండి మీరు ఎల్బీ గారిని మీరు ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు, ఆయన ఇంట్లోనే పెట్టేసుకున్నాడండి మమ్మల్ని. ఆయన అంత ఎత్తు మీరు ఉన్నారు, ఆ పోస్టర్ని పెద్దగా లామినేట్ చేసి పెట్టుకున్నాడండి. రోజు లేవగానే ఆయన చూస్తానండి. సో అంటే దైవ నిర్ణయం. ఆ సినిమాలో అల్లుడి అడ్రస్ వెతుక్కుంటూ నేను వస్తే అతను చెప్తాడు, ఏదో ముందు ఈ రోడ్డు అంపటి వెళ్తే ముందు కాళ్ళు లాగుతాయి, జాయింట్ పెయిన్స్, గుడి రావచ్చు, బడి రావచ్చు. ఇది ఆయన స్టైల్లో చెప్తూనే ఉంటాడు. అట్లా చిరంజీవి గారి ఇల్లు, అరవింద్ గారిది రావచ్చు, అది రావచ్చు, ఇలా చెప్తూ పోతూ ఉంటాడు. చివరికి నేను రివర్సల్, అంటే పల్లెటూరు క్యారెక్టర్ అది. నేను వాడికి రిటార్ట్ ఇవ్వడమే తప్ప వాడెవడు నేను ఒప్పుకోను. అలాంటిది నేను అతనికి రిటార్ట్ ఇచ్చి తను కూడా అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అడ్రస్ వివరాలు అవి సరిగ్గా లేవా అంటే, లేకపోవడం ఏంటి చూడని ఇంత పెద్ద లిస్టు చూపిస్తాడు. ఇంత వివరంగా ఉంటే నువ్వు అడ్రస్ పెట్టుకోలేకపోయావా, ఎలాగెళ్తావంటే అని అదంతా చెప్తానండి. ఎడమవైపు కుంటెంగడు ఉంటాడు, చూడకు, కుడి బ్యాడ్ లేవు చూడకు, ఇవన్నీ చెప్పి ఫలానా చోట ఉంటుంది. ఆ ఎక్కాల బుక్లో అంకెలు అన్నీ ఉంటాయి. అమ్మాయి వీడికి అడ్రస్ చెప్పేసాను, నాకెవడు చెప్తాడు అనుకుంటాను. మరి నేను అడ్రస్ చెప్పాను అనుకుంటున్నాను, కానీ అడ్రస్ చెప్పానో లేదో నాకు తెలియదండి. ఆయనకు కావాల్సిన అడ్రస్ ఏంటో నాకు తెలియదు. నేను మా ఊరి నుంచి, నేదునూరు నుంచి వచ్చినట్టుగానే ఆయన కూడా భీమవరం నుంచి వచ్చాడు. చెన్నై వెళ్ళాం ఇద్దరం బతుకు తెరువు కోసం. ఇండస్ట్రీ షిఫ్ట్ అయితే హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు కూడా మొన్న పండగకి భీమవరం ఎక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలైందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చాడండి. మళ్ళీ అడ్రస్ వెతుక్కుంటూ ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్ అడ్రస్లు వెతుక్కుంటూ వచ్చాడు. వెళ్ళిపోయాడు. ఏ అడ్రస్ పట్టుకుని వెళ్ళిపోయాడో, ఎక్కడున్నాడో మరి దొరికిందో లేదో అడ్రస్ తెలియదండి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను.